అండి, నేను మీ మేఘ్నా రామిని. నా ఫ్రీడమ్ని నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చూడాలనుకుంటున్నారా? నాకు ఫ్రీడమ్ అంటే వంటేనండి. సో ఈ రోజు నేను మీ అందరి కోసం గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. సో మనకి గుత్తి వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలన్నీ నోట్ చేసుకోండి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి, వంకాయలు ఒక 1/2 కిలో కడిగి పెట్టుకున్నాను నేను, ఒక చిన్న కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి, మీరు కొబ్బరైనా వాడుకోవచ్చు పౌడర్ అయినా వాడుకోవచ్చు మీ ఇష్టము, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, 1 కప్పు పుట్నాల పప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లిపాయి, 3 పచ్చిమిరపకాయలు తురిమి పెట్టుకున్నాను నేను ఇక్కడ, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలన్నీ మీరు నోట్ చేసుకున్నారు కదండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ కొంచెం మనం ఒక డ్రై పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో 1 కప్పు నేను ఏదైతే పుట్నాల పప్పు పెట్టుకున్నానో అది వేసేద్దాం, వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అది వేసేద్దాం, ధనియాలు వేసేద్దాం, జీలకర్ర, ఎండు కొబ్బరి, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం. ఇప్పుడు దీనంతా మనము మంచిగా పౌడర్ చేసేసుకుందాం. దీనిలో మనము ఆయిల్ వేసుకుందామండి, సరిపడా ఆయిల్. ఇప్పుడు ఈ వంకాయని ఈ నూనె కొంచెం వేడెక్కాలి, ఇలాగా 4 పక్కల కట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి. పురుగున్నాయా లేవా చెక్ చేసుకోండి, పురుగులు ఉండకుండా ఉంటే అలా నీట్గా దీనిలో ఆయిల్లో వేసేయండి. సో మీరు చూసారు, నేను నూనెలో వంకాయలు వేసాను, చిటికెడు ఉప్పు వేసానండి, లేకపోతే వంకాయ చేదొస్తుంది కాబట్టి వేసాను. సో ఈ వంకాయలు చూసారు కదండి, హాఫ్ కుక్ అయిపోయింది. ఈ వంకాయల్ని సపరేట్గా మనము ఇలాగా తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసేసామండి, మనము తీసేసి ఇక్కడ పక్కన పెట్టుకున్నాము. ఈ ఆయిల్ని మనం వేస్ట్ చేయము. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, అవి వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒకసారి కలపండి, చిటికెడు పసుపు. ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఫ్రై చేయాలి. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనము వంకాయ ఫ్రై చేసుకున్న నూనెలోనే నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. నేను ఎక్కువ ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే హోమ్ కుక్డ్ ఫుడ్ ఎంతైనా సరే న్యూట్రిషియస్ ఉంటుంది. మామూలుగా మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా లొకేషన్లో ఫుడ్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను, నేను ఇంటి నుంచే వండుకొని వెళ్తాను. సో అందుకని మనం అందరం కూడా జాగ్రత్తగా వీలైనంత వరకు బయట తినడం మానేసి ఇంట్లో తింటే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయండి. దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా పౌడర్, అదంతా మనం దీంట్లో వేసేస్తామన్నమాట. దీన్ని మంచిగా కలిపి ఇవన్నీ చక్కగా వేగాలండి. పప్పుది పచ్చివాసన అంతా పోవాలి. సో అందుకనే మంచిగా వేయించుకోవాలి, సిమ్లో వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో ఇది ఫ్రై అయిపోయిందండి, నేను ఆఫ్ చేసేసి చల్లార్చేసాను, చల్లగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయల్లో మనం ఈ మసాలాని ఫిలప్ చేయాలన్నమాట. చేసుకుందాం. లైట్ వేడిగా ఉంది, ఇలా క్లోజ్ చేసేయండి. సో అయిపోయిందండి, అన్నీ నీట్గా ఫిల్ చేసేసుకున్నాను, ఎక్కడి నుంచి బయటికి రానియకుండా నీట్గా ప్యాక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ మిగిలినది ఏదైతే ఉంది కదా దీన్నంతా కూడా మనము ఒక పక్కకి వేసేసుకుందాం ఈ ప్లేట్లోని. ఇది మనం లాస్ట్లో వాడతాము. సో ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ పెట్టుకున్నామండి. ఒక్కొక్క వంకాయని దీంట్లో ప్లేస్ చేద్దాం.
ఈ మసాలాని ఏం చేస్తానని అనుకుంటున్నారేమో, ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేస్తాము. ఏది వేస్ట్ చేయకూడదు మనము. మరి వంకాయలన్నీ వేసేసి మసాలా కూడా వేసేసామండి. మీరు చూస్తున్నారు అన్నీ నీట్గా కోట్ అవుతున్నాయి ఆయిల్లో. దీంట్లో ఇప్పుడు మనము ఈ కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. నీట్గా కలుపుదాం. మనం మంచిగా ప్యాక్ చేయటం మూలాన వంకాయ చెదరదు. ఏదైతే మిగిలిన గ్రేవీ ఉంటుందో అది మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా పనికొస్తుంది. సో వంకాయ ఇంకొంచెం కుక్ అవ్వాలి కాసేపు, ఇంకొక 5 minutes. సో మనం ఏం చేస్తామంటే దీన్ని లిడ్ పెట్టేస్తాము. మూత పెట్టేసేసి కాసేపు సిమ్లో పెట్టేసామనుకోండి, సిమ్లో కుక్ అవుతుంది. సో మనం ఇప్పుడు వంకాయని సిమ్లో పెట్టేసాము. ఒక 10 minutes అయితే అది మంచిగా మగ్గి సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఈ లాక్డౌన్లో పర్టికులర్గా మనకి మెయిడ్స్ లేరు, డొమెస్టిక్ హెల్ప్ లేదు, అన్ని పనులు మేమే చేసుకోవాలి. అటువంటి అప్పుడు గిన్నెలు కడగడం అని అంటే ఇంకా మీరు ఆలోచించండి ఎన్ని గిన్నెలు కడగాలి అన్నది. కాకపోతే నాకు ఆ డ్యూటీయే లేదండి. ఎందుకునంటే ఎప్పుడైతే మనం వాడే ఆయిల్ లైట్గా ఉంటుందో మనకి గిన్నెలు మాడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో గిన్నెలు మాడే అవకాశం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మిగతా వాళ్ళు కడగాలన్న ఆతృత ఎక్కువ ఉంటుందన్నమాట. సో మా ఆయన వచ్చేసేసి ఇంద్రా ఇస్ హెల్పింగ్ మీ అ లాట్ గిన్నెలు కడగటంలో. ఎందుకునంటే ఈ మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం మూలన ఎక్కువ అడుగు అంటదు. ఒకవేళ అంటున్నా సరే కాసేపు నానబెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వంట చేయడం వరకే నా పని. వంట అయిపోయిందా, తినేసానా, నేను వెళ్ళిపోయి నా పాటికి నేను టీవీ చూసుకుంటూ ఉంటానండి. ఆయన పెద్ద ఆనందంగా పాటలు పాడుకుంటూ గిన్నెలన్నీ కడుక్కొని వస్తారు. సో ఇప్పుడు అయిపోయిందండి, మనం ఆఫ్ చేసేసుకుందాము. జాగ్రత్త, మూత వేడిగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా మన వంకాయ రెడీ అయిపోయింది. మీరు సర్వ్ చేసుకోవాలి అని అంటే నిదానంగా ఒక్కొక్క వంకాయని ఇలా ప్లేస్ చేసుకోండి. కొన్నిటికి డెకరేషన్ అక్కర్లేదండి, ఇది ఇలానే టేస్టీగా ఉంటుంది అంతే. మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని గుత్తి వంకాయ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పౌష్టిక ఆహారాన్ని సేవించండి, మన ఇమ్యూనిటీని పెంచుకోండి అండ్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయండి నాలాగా.